ఫిబ్రవరి 2026 నెల మీకు అదృష్టాన్ని తెస్తుందో లేదో పక్కన పెడితే కొన్ని రాసుల వారికి మాత్రం గండాలు పొంచి ఉన్నాయి. అవును, మీరు విన్నది నిజమే. గ్రహాల గమనం చూస్తుంటే ఈ నెలలో కొన్ని రాసుల వారు జాగ్రత్తగా ఉండకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదు. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయంలో మీరు చేసే ఒక చిన్న తప్పు మీ జీవితాన్ని తలకిందులు చేయొచ్చు. అసలు ఏ రాసుల వారు ఈ ప్రమాదంలో ఉన్నారు, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ ఫిబ్రవరి నెలలో కుజగ్రహం మరియు రాహువు యొక్క ప్రభావం కొన్ని రాసుల మీద ప్రతికూలంగా ఉంది. దీనివల్ల అనవసరమైన గొడవలు, ఆకస్మిక ధన నష్టం మరియు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే జాగ్రత్త అనే మాటను నేను పదే చెప్తున్నాను. ఇప్పుడు ఆ రాసుల జాబితా చూద్దాం. వృశ్చిక రాశి వారు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన వేగం పనికిరాదు. అలాగే ఎవరికి అప్పు ఇవ్వకండి. ఇచ్చిన డబ్బు తిరిగి రావడం కష్టమవుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే బంధాలు తొలగిపోతాయి. కుంభరాశి, మీకు మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఆఫీస్లో రాజకీయాలు దూరంగా ఉండండి. మీరు నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. సంతకాలు చేసేటప్పుడు కాగితాలను 2 సార్లు చదవండి. నెక్స్ట్ మీనరాశి, ఆరోగ్య విషయంలో అసలు నిర్లక్ష్యం చేయకండి. చిన్నపాటి అనారోగ్యం అనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. ఖర్చులు మీకు ఆదాయాన్ని మించిపోతాయి కాబట్టి పొదుపు పాటించడం చాలా ముఖ్యం. సాధారణంగా అందరికీ మీరు ఏ రాశి వారైనా సరే ఈ నెలలో కొత్తగా ఎవరిని పడితే వారిని నమ్మకండి. ముఖ్యంగా ఆన్లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండండి. భయపడాల్సిన పని లేదు. కొన్ని చిన్న పరిహారాల ద్వారా ఈ గండాల నుండి బయటపడవచ్చు. ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పఠించండి. అలానే శనివారం నాడు పేదవారికి అన్నదానం చేయండి. నవగ్రహ స్తోత్రం చదువుకోవడం వల్ల గ్రహాల దోషాన్ని తీవ్రత తగ్గుతుంది. చూశారు కదా, అప్రమత్తంగా ఉంటేనే ఏదైనా సాధించగలం. మీ రాశి ఏంటో కింద కామెంట్ చేయండి. దానికి సంబంధించిన వ్యక్తిగత జాతకాలు నేను రిప్లై ఇస్తాను. ఈ సమాచారం మీ మిత్రులకు కూడా షేర్ చేయడం మంచిది. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.